అందరికీ వందనాలమ్మా. మరి గడిచినటువంటి 2-3 వారాల నుండి మనము దోష శిక్షణ గురించి తెలుసుకొని ఉన్నాం. దోషము, శిక్ష వాటి గురించి. అయితే ఆ యొక్క విధానాల్లో ఒక లేఖనాన్ని కూడా మనం పరిశీలించాం. ఏంటంటే అది దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను కట్టడలను ఫాలో అయిన ఎడల 1000 తరముల వరకు కరుణించు వాదనై ఉన్నారన్నటువంటి మాటను మనము తెలుసుకొని. అయితే ఆ ఆజ్ఞలను ఆ కట్టడలను మనం ఫాలో అవ్వడం ఎలా, అదే ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి అనేటటువంటి విషయాల నుంచి మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటగా చూడమ్మా, నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తే కనుక నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. అయితే ఇక్కడ కండిషన్ ఉన్నది. ఏంటది? మొదటి కండిషన్ ఏంటి? ప్రేమించటం. ఎవరిని? దేవుణ్ణి. అలాగే రెండవ కండిషన్ ఏంటి? ఆజ్ఞలను అనుసరించటం, అంటే ఫాలో అవటం, పాటించటం, గైకొనటం. అవునా? ఈ 2 కండిషన్ తర్వాత దేవుడు ఏమిచ్చాడు? 1000 తరాల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒక 2 కండిషన్స్ ని మనం ముందు పెట్టుకున్నాక 1000 తరాల దీవెన ఆ కండిషన్స్ వెనక ఉంది అంటే మనం ఆ 2 కండిషన్ ని ఫాలో అవడానికి చూడాలా, తప్పించుకోవడానికి చూడాలా? మనకు బాగా తెలిసినటువంటి కొన్ని కథలు, మన పూర్వీకులకు సంబంధించిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఏంటంటే అది పూర్వ రాజులు ఆ రాజ్యం మేరకు దండెత్తి వస్తున్నారని తెలిసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి సర్వ సంపదలు తీసుకువెళ్ళి ఒక చోట దాచిపెట్టేవాళ్ళు. అడవుల్లో దాచిపెట్టేవాళ్ళు. దాన్ని మన వాళ్ళంతా కూడా నిధి అంటారు. ఇప్పుడు ఆ నిధి ఒక చోట ఉంది అని తెలిసినప్పుడు ఆ నిధికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ చేరి ఉన్నటువంటి మనలో కొందరు దొరికింది. ఆ కొందరు ఏం చేసామంటే ఆ మ్యాప్ పెట్టుకొని అందరం చూసుకొని ఒక 5 డే మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ మ్యాప్ లో రాయబడ్డట్టుగా మనం గనక వెళ్ళి చూస్తే అక్కడ నిధి ఉంటది, తెచ్చుకున్న దాన్ని మనం ఏం చేద్దాం, అందరం కూడా సమానంగా పంచుకుందాం అన్న ఆలోచన. అయితే మ్యాప్ లో ఊరక వెళ్ళే మార్గం ఒక్కటే ఉంటుందా? ఏమేమి ఉంటాయి? ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఉంటాయి, ఏ విధంగా సంచరించాలో ఉంటాయి, ఎక్కడ జాగ్రత్త పడాలో ఉంటాయి. అయితే ఆ ఉన్నాయన్నీ మనం చదువుకుంటే నిధికానికి వెళ్ళిపోయామా? వెళ్ళాము, ఊహలో వెళ్ళాం. ఎప్పుడు ఆ నిధి మనకు లభిస్తుందమ్మా? దొరుకుతుంది మనం అనుసరించి వెళ్ళినప్పుడు దొరుకుతుంది. అవునా కాదు? అవునా? రాజులు, మా పూర్వీకులు ఆ నిధిని ఈజీగా కనిపెట్టేలా పెడతారా? ఎలా పెడతారు? ఏదో కొండ చర్యల్లోంచి వెళ్ళేలాగనో, వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళి అటు నుంచి స్వరంగ మార్గంలో వెళ్ళేలాగనో, దట్టమైన అడుగులో ఆ యొక్క పులులు, సింహాలు, పాములు తిరిగే చోటను అలాగంటే ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా ఉండేలాగా పెడతారు. వాటన్నిటికీ మనం తెగించి భరించి ప్రయాసపడి ఆ నిధి దగ్గరికి వెళ్ళాం. ఓకే, నిధి ఇప్పుడు దొరికింది. ఈ భూపరమైన, ఈ లోకపరమైన నిధి గురించి చెప్తాను. దొరికింది. దొరికిన ఆ నిధితో తెచ్చిన నీవు ఎన్ని తరాలు నువ్వు సజీవంగా ఉండి అనుభవించగలవు? ఎన్ని తరాలమ్మా? మహా అయితే నీవు, నీ తర్వాత నీ బిడ్డలు, వాడి తర్వాత వాడి బిడ్డల వరకు చూడగలం. ఇంకా మనకు మంచి ఆయుష్ ఉంటే, అంటే బలంగా ఉంటే కనుక, మంచి ఆరోగ్యం ఉంటే కనుక ముని మన వాళ్ళను కూడా చూడగలం. అంతకు మించి ఉండగలమా? లేదు. ఎందుకు లేదు?
సింపుల్, ఏమి లేదు. ఇప్పుడు నా జనరేషన్ అంటే నా నెక్స్ట్ జనరేషన్ నాకు 20 సంవత్సరాలు దాటాకే అవకాశం ఉంటుంది, అంతే కదా. ప్రతి ఒక్కరికి అంతే. అదే స్త్రీల విషయం అంటే వాళ్ళు చిన్నతనంలో పెళ్లి చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు 13, 14, 15 ఏళ్ళు అంటే మినిమం 5 సంవత్సరాలు ఉన్నామా, 15 సంవత్సరాలు. మినిమం 15 సంవత్సరాలు ఉంటే ఫస్ట్ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ 15 ఏళ్ళు, థర్డ్ జనరేషన్ కి ఎంత అవుతున్నప్పుడు 30 ఏళ్ళు, ఫస్ట్ పర్సన్ దగ్గర నుంచి చూస్తే. అవునా? ఆ తర్వాత జనరేషన్ దగ్గర వెళ్ళేసరికి వీళ్ళ వయసు ఎంత, 45 ఏళ్ళు. కదా, ఇక మహా అయితే ఇంకో 15 సంవత్సరాలు. అవునా కాదు? అంటే 60, 100, 150, 200 సంవత్సరాలు బ్రతకగలమా? లేదు. అంటే గట్టిగా మనం పుట్టిన వెంటనే కనుక నిధులు తాగలిగామంటే, బాగా వినండి. పుట్టిన వెంటనే కనుక నిధులు తాగలిగామంటే 5-6 తరాల వరకు మాత్రం మనం చూస్తానికి అవకాశం ఉంది. పుట్టిన వెంటనే అయితే మనం 90 ఏళ్ళు వచ్చే వరకు అంటే దాదాపు ఒక 5-6 తరాలు చూడగలం. అది కూడా ఏమి బాగా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అది సాధ్యమేనా? 1000 తరాలు ఈ ధనంతో, ఈ నిధితో నువ్వు చూడటం సాధ్యమేనా? ఆ నిధిని అనుభవించడం సాధ్యమేనా? కాదుగా. కానీ ఇక్కడ 2 కండిషన్లు దేవుడు పెట్టాడు. అంటే ఇది మ్యాప్ అనుకోండి. ఆ మ్యాప్ లో మనం ఎలా వెళ్ళాలో వివరించిన విధానం అనుకోండి. ఏమని? ఒకటేంటి, ఫస్ట్ దేవుడిని ప్రేమించడం, తర్వాత ఆయన ఆజ్ఞలు కైకొనటం. ఈ 2 గుర్తుపెట్టుకున్నాం. దేవుని ప్రేమించడం, దేవుని ఆజ్ఞలను ఫాలో అవడం. ఈ 2 విషయాలు మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. అయితే ఈ రెండింటిని నువ్వు చేసిన వల్ల 1000 తరాల కరుణ అనే నిధి మనకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. అలా కదా ఏమా? 1000 తరాల నిధి మనం పొందుకుంటున్నాం. ఆ నిధిని నువ్వు చూడగలవా లేదా? ఆ నిధిని నువ్వు అనుభవించగలవా లేదా? అనుభవించగలరా లేదా? ఎక్కడ? యుగ యుగాల జీవితంలో, జీవములో. ఆ జీవము నీకు సర్వ సంపద అక్కడ తెచ్చిపెడుతుంది, సమస్తము తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి తాను ఈ భూమిని విడిచిపెట్టే లోపు బంగారాన్ని పొందలేకపోయింది. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతూ వెళ్ళిపోతుంది కదా రేటు. మనం ఈ రోజు అనుకున్న రేటు రేపు ఉండదు, రేపు అనుకున్న రేటు ఎల్లుండి. పెరిగిపోతూ వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో ప్రయాసపడి కష్టపడి సంపాదించింది అంతా కూడబెట్టుకుని వెళ్ళేసరికి మళ్ళీ దాని రేటు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఒక స్త్రీ పొందుకోలేకపోయింది అనుకో. అయితే ఆ స్త్రీ నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుతుంది. అప్పుడు ఏం జరుగుతుందమ్మా? బంగారు వీధుల్లో, బంగారపు పొగట్టిలో, ఏమా ఏ బంగారం కోసం అయితే ప్రయాసపడ్డదు ఆ బంగారాన్ని అక్కడ ఏం చేస్తుంది? తొక్కుతూ తింటుంది. డోర్ ఉంటే మనకు బాగా అలవాటు కదా, తీసి గట్టిగా వేస్తాం డోర్. వేస్తామేమో మన కోపం వస్తే ఇంట్లో ముందు సౌండ్ వచ్చేది ఏంటిది? తలిపే కదా, తలిపే ముందుగా సౌండ్ వచ్చేది. అలాగే వెళ్ళిపోయినప్పుడు తలుపునేకి వస్తాం, వాళ్ళు అనుకుంటాం అక్కడ. అంటే ఎవరు వాళ్ళు? మన కోపం తెప్పించిన వాళ్ళు. ఓకేనా? అక్కడ ఉంటుంది అనమాట. అయితే ఈ 1000 తరాల దీవెన అవసరమా కాదా? కావాలా? కావాలంటే ఏం చేయాలి? ఏమా? ఆజ్ఞలు పాటించడానికన్నా ముందు దేవుని ప్రేమించాల. ఆ తర్వాత ఆజ్ఞలు మొదట పని నువ్వు కరెక్ట్ చేయగలిగావంటే సెకండ్ ఈజీగా అయిపోతుంది. అది మరికొన్ని విషయాలు మనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, ఎవరమ్మా? బాప్టిస్ట్ ఇచ్చి యోహాను కదా, ఎవరు? శిష్యుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు ధ్యానించారు. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనిన ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనిన వాడు అబద్ధకుడు, వానిలో సత్యము లేదు.
ఆయన వాక్యం ఎవడు గైకొనను వాటిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలిచి ఉన్న వారిని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొనో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన అందుకున్నామని దీని వల్ల తెలుసుకొనిచున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన ఆజ్ఞలు గైకొన్న ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. అంటే ఆజ్ఞలు గైకొనట అనేది ఏమై ఉన్నమా ప్రధాన లక్షణమై ఉండగా ఆయన ఆజ్ఞల్లో గైకొన ఎడల ఆ గైకొన్న విధానముతో ఏం తెలుసుకుంటున్నాము? ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఎవరిని? దేవుణ్ణి. ఎందుకని? ఆయన ప్రేమించి ఉన్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం ఏం చేస్తాము? ఫాలో అవుతాం. అంటే ఇక్కడ ఆజ్ఞలు అంటే ఏ విధంగా ఉన్నాయి? దేవుడికి ఏమైతే ఇష్టమై ఉన్నాయో వాటిని మనం ఫాలో అవుతాం. దేవుడికి ఏమైతే ఇష్టమై లేవో వాటిని విడిచిపెడతాం. అర్థమైందా? ఏ రీతిగా అంటే మన బిడ్డలకు మన బిడ్డలంటే మనకు చాలా ప్రేమ ప్రాణం. అవునా? ప్రాణంగా చూసుకుంటాం కదా బిడ్డల్ని. అలా చూస్తున్నప్పుడు వారికి ఏమి ఇష్టమో మనం వారికి కరెక్ట్ గా చేసి పెడతామో లేదు, తెచ్చిస్తామో లేదు. అట్ ది సేమ్ టైం వారికి ఏది శ్రేయస్తో దాన్నే అందిస్తాం. క్షేమదాయకమైనది బిడ్డలకు ఇస్తాం కాదా? సమయమా? బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు చిన్న బిడ్డలకి పొగ వల్ల కళ్ళలో ఏమొస్తుంది? కానీ పొగ పెడితే కళ్ళలో నీరు వస్తుందా లేదా? అది క్షేమదాయకమా? అదే చిన్న బిడ్డకు పొగ పెడతాం దేంతో? సాంబ్రాణితో. అదేంటి మరి? ఆ పొగ ఏం చేస్తుంది? బిడ్డను బాధిస్తుంది. ఈ పొగ బిడ్డకు వేడి చేస్తుంది. అని ఏంటా వేరు? తలలో ఉన్న నెమ్మ తీసివేయడానికి తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి వేస్తాం. మరి ఆ సాంబ్రాణి దేంట్లో వేస్తారు? ఏమా? నిప్పులోనే వేస్తాం. కానీ సాంబ్రాణి లేకుండా వట్టి నిప్పుతో వచ్చిన పొగలో పెట్టొచ్చుగా? అదేంటి? పొగ కామనే. అక్కడ నిప్పు నుండి వచ్చే పొగ కామనే, కళ్ళు మండించుద్ది. కానీ ఆ మండించే అంటే కళ్ళను మండించే ఆ పొగలో ఒక సాంబ్రాణి కలిస్తే ఆ పొగ ఏమైందమ్మా? క్షేమదాయకమైంది. అంటే మన జీవితం కూడా అలాంటిదే. జీవించేది మనమే, సంచరించేది మనమే, సమస్తము చేసేది మనమే. అయితే దేవుని యొక్క ఆజ్ఞతో కలిసిన జీవితం అనుకోండి మనది క్షేమదాయకంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ పొగని తీసేసి ఇంకో పొగ పెట్టాం మనం అక్కడ. నిప్పు నుండి వచ్చే పొగ కదా కంటిని నొప్పి పుట్టించేది. అదే నిప్పు నుండి వచ్చే పొగని ఏం చేసాం మనం? దాన్ని మార్చాం. కళలో నుంచి అంటే కళలో ఉన్న చెడుని తీసివేయాలి అంటే మనం ఏం చేస్తాం? సుర్మ అని తర్వాత కాటు అని పెట్టుకుంటారు కదా. అదేం చేస్తుంది? ఆ కొద్దిగా లైట్ గా మంట పుడుతూ కళ్ళల్లో ఉన్న చెడు మలినంతా కూడా బయటకు తీసేస్తారు. అవునా కదా? దాని బదులు కాలం జరుగుతూ వచ్చిన కంటే అది ఇంకా మంట కదా. మంట పుడితేనే కళ్ళలో నుంచి చెడిపోతుంది అంటే కాలం ఇంకా మంట కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక పిల్లవాడి దగ్గరికి వచ్చి రెండింటిని ఎదురు పెట్టాం. ఇది కాలం, ఇది కాటుక, రెండుని కళ్ళు మండిస్తాయి అని చెప్పాం. చెప్పి ఏమిట్లో నీకు ఏది కావాలని అడిగాం. అదేమంటాడు? రెండు కావాలంటాడా? రెండు వద్దంటాడా? రెండు వద్దంటాడు. అయితే పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఏమన్నా తెలుసా? ఇంకోసారి ఆ పని చేస్తే కళ్ళలో కారం పెడతాం. దాని రోజు పాటుకు వెళ్తా ఉంటాం. అనగా అంటే ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి విధి విధానాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. ఆ రీతిగానే దేవుని యొక్క ఆజ్ఞ చూడటానికే నాకు నొప్పించేది. చూడటానికి అమ్మా నేను ఫాలో అవ్వగలనా అమ్మో అనిపించేది జస్ట్ చూడటానికే. కానీ కంటికి కారం వల్ల కనపడినా కూడా అది మంచి చేసేటటువంటి విధానాన్ని కలిగి ఉంటుంది. ఓకేమ్మా? కాబట్టి గమనించాలి మనం. అయితే చూడండి, ఆయన ఏగి ఉన్నామని చెప్పుకోవచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరు? అబద్ధీకుడు. మాకు తెలిసిన దేవుడు అంటే
అని చెప్తూ ఆయన యొక్క ఆజ్ఞలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వకపోతే కనుక వాడు ఎవరుగా ఉంటాడమ్మా? అబద్ధీకుడుగా ఉంటాడు. అబద్ధాలకు జనకుడు ఎవరు? ఎవరమ్మా? అపవాది. అబద్ధీకుడు అన్నప్పుడు ఆ అబద్ధీకుడు యొక్క రాజు ఎవరు? తండ్రి ఎవరు? అపవాదే కదా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? దేవుడంటే మనకు తెలుసు, అయినా కూడా ఆయన ఆజ్ఞలు గైకోవట్లేదు, ఫాలో అవ్వట్లా. ఎందుకు ఫాలో అవ్వట్లేదంటే ఆయన ప్రేమించడం మనం అర్థమవుతుందా? ఆయన మనం ప్రేమించలా. ఆయన ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు ఎందుకు ఫాలో అవుతాం మనం? అవుతావా? దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం ఫాలో అవ్వం కదా. ఫాలో అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? ప్రేమించట్లేదు అని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మళ్ళా వాళ్ళలో ఏం లేదు, సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇక్కడ వెంటనే ఆజ్ఞను మార్చేశారు. ఆజ్ఞను దేనిగా మార్చారు? వాక్యంగా మార్చారు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ప్రత్యేకించబడిన 10 ఆజ్ఞలు లేకపోతే వివరించబడినటువంటి 2 ఆజ్ఞలు మాత్రమే కాదమ్మా. పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైన సమస్తము ఏదైతే నీవు చేయకూడదని చెప్పాడో, ఏదైతే నీవు చేయాలి అని చెప్పాడో అవి 2 విధాలు కూడా ఆజ్ఞలే. ఎలా ఆజ్ఞలైనవి? ఆ 2 కూడా ఏమిగా రాయబడి ఉన్నాయి? వాక్యముగా రాయబడి ఉన్నాయి. అవునా? ఇక అదేగా చెప్తున్నారు, ఆయన వాక్యము ఎవరు గైకొనునో అంటే ఏంటంటే అర్థం? ఆయన ఆజ్ఞను ఎవరు గైకొనునో, ఆయన వాక్యమును ఎవరు గైకొనునో అనగా వాక్యం ఎవరు? దేవుడు. దేవుడు అనగా ఆయన ఎవరు అంటే వాక్యము దేవుడే ఉండేది కదా. ఎవరైతే దేవుడిని గైకొనునో అంటే ఎవరైతే దేవుడిని గైకొనడం అంటే ఏంటి? అనుసరించడం. ఎవరైతే దేవుడిని అనుసరించునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆజ్ఞ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనం వస్తే ఆజ్ఞ రూపాంతరాలు చెంది ఎక్కడ మారిపోయింది? ఎలా మారింది? ఎలా మారిందమ్మా? దేవుని రూపాంతరం చెందింది. అవునా? ఏ విధంగా? ఆయన ఎవరు ఎరిగి ఉన్నారో అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞ ఎవరు గైకొనలేదో వారు అబద్ధీయుడు, వాళ్ళకి సత్యం లేదు. అయితే దేవుణ్ణి ఎవడు గైకొనునో అంటే వాక్యముని ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆజ్ఞ ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది? ఆజ్ఞ వాక్యముగా రూపాంతరం చెందింది, వాక్యము దేవుడిగా రూపాంతరం చెందింది. రూపాంతరం చెందినటువంటి ఆ యొక్క లేఖనాలని మనము ఫాలో అయితే మళ్ళీ ఏముందమ్మా? దేవుని ప్రేమ ఎలా ఉంది? నిజముగా పరిపూర్ణమాయను. అయితే ఆయన యందు నిలిచి ఉన్న వాడునని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వల్ల తెలుసుకొనుచున్నాము. అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఎవరైతే దేవుని యందు నేను నిలిచి ఉన్నాను ఎవరైతే చెప్తారో మరి ఎలా ఉండాలి? ఆయన ఎలాగ నడుచుకున్నారో అలాగే నడుచుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఉంటారు, నేను దేవుడు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నా అని. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. 1 సైడ్ కాయిన్ చూపిస్తారు. అంటే అక్కడ 1 సైడ్ కాయిన్ అంటే ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది చెప్పే విధానం, దేవుడు ఎలా ఉన్నాడు అని చెప్పేటటువంటి విధానం. అంటే అక్కడ 1 సైడ్ లో ఏముంది? దేవుడి యొక్క ఉగ్రత ఉంది, దేవుడి యొక్క కోపం ఉంది, దేవుని యొక్క ద్వేషం ఉంది. ఇవన్నీ అనుకుంటాయి 1 సైడ్. అని ఇక్కడ ద్వేషం ప్రత్యేక దేవుడు ద్వేషించాలని కాదు అర్థం. ఆజ్ఞను గైకొనే వారు ఆటోమేటిక్ గా ఏమవుతున్నారు? ఆజ్ఞ యొక్క ఆశీర్వాదం రాలేదు అంటే ఆజ్ఞ ముందు నడవట్టి పాతాళమే కదా ఉంది, దానిలో పడిపోతూ ఉన్నాడు. పడిపోయిన వారు దేవుడిని ద్వేషించాలని కుదురుద్దా? కుదురుతామా? సింపుల్ గా వచ్చిన విషయాన్ని చెప్తున్నాం. కాయనికి 1 సైడ్, కాయనికి 2nd సైడ్ ఉన్నది ఏమేమి ఉంటాయి? 1 సైడ్ ఏముంటది? ఆ దేశానికి సంబంధించినటువంటి రాజముద్ర ఉంటది. 2వ సైడ్ ఏముంటది? ఆ కాయకున్న విలువ ఉంటది.
అంతేనా? అవునా కదా? రాజముద్ర నుండి విలువ లేకపోతే కాయిన్ చెల్లుద్దా? చెల్లుతామా? చెల్లు. విలువ నుండి రాజముద్ర లేకపోతే చెల్లుద్దా? చెల్లు. అవునా? మరి తండ్రి కుమారుడు మన కాయిన్లో కనపడ్డాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఎవరున్నాడు చెప్పండి. వన్ సైడ్ కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నాయి. వన్ సైడ్ తండ్రి, వన్ సైడ్ మనం కుమారుడు అనుకుంటాం. మరి పరిశుద్ధాత్ముడు ఏది? ఉన్నాడా లేడా? అక్కడ కాయిన్ లోనే అంటుంది. ఎక్కడ? ఆ కాయినే పరిశుద్ధాత్ముడు. అయితే కాయిన్ లో విలువ చూస్తాం కానీ కాయిన్ ని గ్రహిస్తారా? నీ దగ్గర ఎంత ఉన్నాయి అంటే ఏమంటావు? ఒక 10 రూపాయల బిల్లు జీవనం ఉన్నాడు, ఎంత ఉన్నాయి అంటే ఏమంటావు? 10 రూపీస్ ఉందంటావు. అవునా? నీ విలువ పరిపూర్ణత అంటే ఒక ఆకృతిని కలిగి ఉన్నదే పరిశుద్ధాత్మ. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. కనుక గమనించండి, ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే వన్ సైడ్ కాయిన్ వన్ సైడ్ ఎలా ఉంది? రోషంగా ఉన్నాడు దేవుడు. కాయిన్ సెకండ్ సైడ్ ఎట్లుంది? ప్రేమతో ఉన్నాడు. అదేనా? దేవుడు పొరపాటుని క్షమించే దేవుడు కాదా? తప్పును క్షమించే దేవుడు కాదా? ఏమా? క్షమించకపోతే నువ్వు నేను ఇక్కడ ఎందుకుంటావు? ఉండలేదు. కానీ ఏ రీతిగా ఆయన నడుచుకున్నారో ఆ రీతిగా నడుచుకోవాలి అన్నటువంటి ఈ లేఖనాన్ని వన్ సైడ్ అర్థం చేసుకున్నటువంటి సేవకులు చాలా మంది ఎలా ఉంటారంటే తప్పును క్షమించేలాగా ఉంటారు. తప్పును పొరపాటును క్షమించేలాగా ఉంటారు. లేదా ఇక రావద్దు నువ్వు అంట, ఇంకా అవసరం లేదు నువ్వు అంట. రావద్దు అవసరం లేదు అంటానికి నీవేమన్న కన్న అవ్వ. నిన్ను కన్నదెవరు? దేవుడు. నీకు జీవాన్ని ఊదింది ఎవరు? దేవుడు. నీలో ఆత్మను ప్రవేశింపజేసింది ఎవరు? దేవుడు. మరి ఆ దేవుడు కదా అంటే ఇంటే చేయాల్సింది, నువ్వు నా యుద్ధకు రావద్దు అని అన్నా కదా. మరి ఆ రీతిగానే కాయిన్కి రెండో వైపు ఉన్నటువంటి యేసయ్య ఏం చెప్తున్నాడు? నేను నిన్ను నా స్వరక్తమిచ్చి కొడుకున్నాను. కన్నవాడు ఆయన, కొన్నవాడిని నేను. అవునా? కన్నదెవరు? తండ్రి. కొన్నదెవరు? కుమారుడు. వద్దు అనడానికి కాదనడానికి మధ్యనున్న మేమెవరివి? మాకు రైట్ ఉందా? అంటే ఇక్కడ కేవలం సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా రైట్ లేదు. అర్థమైందా? విశ్వాసులు అసలు కొందరు పాస్టర్ గారిని కానీ సేవకులను కానీ జడ్జి చేసేస్తారు. ఆయన ఇలా అలా అలా ఇలా, ఆయన అలాగో ఇలాగో ఎలాగున్నాడు నీకెందుకు? ఎవరికి కావాలి అది? దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మనం అలా అంటాం ఇలా అంటాం వీటన్నిటి కూడా మనం అనడం వల్ల మనం ఏం తెచ్చుకుంటున్నాం? విమర్శిస్తున్నాం ఎదుటి వారిని. విమర్శ ఏంటి? పాపం. పాపానికి తగు జీతము మరణం. కాబట్టి మనం ఎవరిని విమర్శించకూడదు. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలంటే. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఎలాగ నడుచుకోలేనో అలాగనే మనం కూడా నడుచుకోవాలి. యేసయ్య ఎలా నడుచుకున్నారో ఆ రీతిగా నడుచుకుంటున్నటువంటి ఆయన ఎవరు? ఎవరమ్మా? అవునుగా ఏమన్నారు ఆయన? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచు. శ్రమయందు శ్రమను అనుభవించుటకును, సంతోషమందు సంతోషాన్ని ఆస్వాదించుటకును, బాధ ఎందు బాధను భరించుటకును, దుఃఖం నుండి దుఃఖమును సహించుటకును మనము అద్భుతమై ఉంటాం. అర్థమైందా? బాధను అనుభవించలేను, కష్టాన్ని అనుభవించలేను, శ్రమను అనుభవించలేను అంటే మనిషిగా మనం ఎందుకు ఉండాలి? అలా కాదు. మనిషిగా ఎందుకు దేవుడు మనల్ని నిర్మించాలి? ఏదో ఒక జంతువు గానో, ఏదో ఒక పక్షి గానో, ఏదో ఒక పురుగు గానో, కీటకం గానో మనల్ని చేయొచ్చు కదా. మనిషిగా ఇచ్చారు అంటే ఎందుకు? ఏంటి అర్థం? మనం అన్నిటినీ సహించగలమని, ఎదుర్కోగలమని, భరించగలమని అర్థం.
అర్థమైందా? కాబట్టి వాటన్నిటి నుండి మనము ఎక్స్ట్రీమ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. అర్థమైందా? సమస్తము మనల్ని బంధించేదిగా ఉండగా వాటి నుండి అవి మనల్ని బంధించలేనంత ఎదిగి వాటి నుండి బయటకు వచ్చేవారుగా మనం ఉండాలి. అలాగే బయటకు వచ్చి మనం దేవుణ్ణి మన యొక్క సమస్త విధమైనటువంటి ప్రవర్తనలోను, అనుసరణలోను, అనుకరణలోను, ఆలోచనలోను, నడవడికలోను, నడతలోను క్రీస్తుని మనం కనబరిచేవారుగా మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. అర్థమైందా? కాబట్టి గమనించాలి. అయితే ఆజ్ఞను అనుసరించడం అనేది చాలా మంది అవహేళన చేసుకుంటారు కదా. దాని విషయం ఏం మాట్లాడుతున్నారు చూడండి. 119వ కీర్తనకారుడు ఏమంటాడు చూడమ్మా. ఆరో వచనం చూడండి. నీ ఆజ్ఞలన్నిటి నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగునేరు. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా లక్ష్యము చేయనప్పుడు మనకు ఏం కలగదు? అవమానం. అవమానము కలుగా నేరదు. అర్థమైందా? అవమానం కలుగుతామా? కలుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ఏ కలర్ ఉంటుంది? ఎర్రగా, అది వైట్, రాదమ్మా బయటకి ఎర్రగా, పింక్. ఎర్రగా ఉంది. అదే డ్రాగన్ ఫ్రూట్ ఆకారంలో ఒక ఎర్రటి నిప్పుని రెండింటిని పక్క పక్కన పెట్టాం. చూడటానికి రెండు డ్రాగన్ ఫ్రూట్సే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి దాన్ని పట్టుకోబోతున్నాడు. మనం చెప్పాం ఆజ్ఞ ఏంటి? పట్టుకుంటే కాలు చెయ్యి, పట్టుకోవద్దు అనేది ఆజ్ఞ అనుకుంటాం. ఇప్పుడు ఆ మనిషికి చెప్పాం, అరే బాబు అది పట్టుకోవాలండి అని, చెయ్యి దెబ్బతలుగుతుంది, పట్టుకోవద్దు. అతను ఏం చేశాడు? మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ బట్టి చేయగలుగుతా అని మనం అవమానపరిచారు అనుకున్నాం. తెలియదులే అది ఇదని మాట్లాడాడు, తీరా పట్టుకున్నాడు, చేయి కాదు. ఇప్పుడు మనం చెప్పిన మాట నిజమైందో అవలేదు. అలాగే మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి పిల్లలకి, మనవాళ్ళకి కొన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇదొద్దమ్మా ఇలా చేయొద్దు, అది చేయొద్దమ్మా, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి. వాళ్ళు పక్కన చేస్తుంటారు. వాళ్ళు ఆడలే ఏ కాలంలో టెక్నాలజీ ఆడింది, మాకు తెలుసులే ఎంత చేయాలి అది చేయాలని చెప్పి అసలు అమ్మమ్మ నాయనమ్మ అనేది లెక్క కూడా చేయలేరు. చేస్తారా? వాళ్ళు చెప్పిన మాట అసలేదు. ఓకేనా? అయితే తర్వాత వాళ్ళు నాకు అవమానం పొందారా? ఆజ్ఞ చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు, దాని అది ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. అవతల వాళ్ళు ఎక్కిరించినంత మాత్రాన ఆజ్ఞ అవ్వకుండా పోతా? ఆజ్ఞానుసారం అంటే ఆజ్ఞ తర్వాత జరిగే పరిణామాలు ఉంటాయి కదా. అనుసరిస్తే ఆశీర్వాదం, అనుసరించకపోతే కష్టం. ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళు అనుసరించలేదు అని చెప్పేసి మన అవమానాన్ని పొందుకుంటామా? లేదుగా. నీటిలో నడిచేటప్పుడు, బురదలోకి వెళ్ళేటప్పుడు రాళ్ళు అక్కడొకటి వేస్తారు. మరి ఇప్పుడు చాలా తక్కువ కనపడుతుంది. మన పాత రోజుల్లో అయితే మన ఇళ్ళ ముందు సరయూ నది, గంగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు. ఆ తర్వాత బురదతో నిండిపోయి ఉంటాయి కొద్ది రోజుల తర్వాత. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న రాళ్ళు వేసేదాన్ని వాటి మీద నడవడానికి వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉండి ఉండొచ్చు మేబీ. రాయి వేయగానే ఆ రాయి మీద కాలు పెట్టినప్పుడు మనం వెంటనే కాలు మోపేస్తాం, దాని మీద ఏం చేస్తాం? ఆ రాయిని కాలుతో కదిలిస్తాం. ఎందుకంటే బెసుగుద్దా గట్టిగొట్టుగా కన్ఫర్మ్ చేసుకున్నాక మనం బాడీ మొత్తాన్ని పైకి తీసుకుంటాం. ఓకేనా? అలాగనే ఆజ్ఞను అనుసరించడం మనకు తెలుసు, ఎలాగ అనుసరించాలో మనకు తెలుసు. మరి ఆజ్ఞ అనుసరించేటటువంటి వారికి అవమానము కలుగనేరదు. అవమానం కలుగనేరదు. అవమానించాము అని వారు అనుకోవచ్చు. అవతల వాళ్ళు చులకనగా మాట్లాడేవారు, హేళనగా మాట్లాడేవారు అనుకోవచ్చు మేబీ. కానీ అది అవమానం కాదు. కాబట్టి మనం గమనించాలి ఏంటది? ఆజ్ఞలన్నింటినీ లక్ష్యము చేయనప్పుడు మనం ఏం కలుగమ్మా? మనకు అవమానం
కలుగా నేరదు, ఇది గమనించండి, గుర్తుంచుకోండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వాళ్ళు మన హృదయాన్ని నొప్పించేలాగా మాట్లాడతారు, బాధించేలాగా మాట్లాడతారు. ఆ బాధించే మాటలకు, నొప్పించే మాటలకు ఎవ్వరూ కృంగిపో. ఎందుకంటే నువ్వు అనుసరిస్తుంది ఏంటిది? ఆజ్ఞ. ఆజ్ఞ వెనుకున్నది ఏంటి? ఆశీర్వాదం. అదేదా? ఆ ఆశీర్వాదం కోసమే నువ్వు ముందుకెళ్తాం. ఆజ్ఞ వెనుక అవమానం లేదు. ఆజ్ఞ వెనుక ఉన్నది ఏంటిది? ఆశీర్వాదం. గోడ అవతల నుంచి ఎన్నైనా మాట్లాడతారు, గోడ దాటి లోపలికి వెళ్తే కదా సంతోషకరమైనటువంటివి ఏమున్నాయో తెలిసేది. అవునా కదా? కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 10 మొదటి విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని ఉన్నాం. ఏంటది? ప్రేమ. ప్రేమ. ఎవరిని? దేవుని. దేవుని ప్రేమించడం. తర్వాత విషయం ఆజ్ఞ. ఇప్పుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనం ఆయన ఆజ్ఞను గైకొనటియే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటే ఏంటది? దేవునిని ప్రేమించుట. దేవుని చెప్పిన మొదటి కండిషన్ ఏంటిది? ఆయన ప్రేమించటం. ఆయన ఎలా ప్రేమించాలి? ఆజ్ఞలు ఫాలో అవ్వటం. దేవుడు 2 విషయాలు చెప్పారు, కానీ చూడండి, మొదటి విషయాన్ని మనం పొందుకోవాలంటే రెండో విషయాన్ని చేస్తే చాలు కదా. అనగా ఆ మాటలు మనం గమనిస్తే మనకు లోకంలో ఒక సామెత ఉంది. రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య మనం అనుకుంటే అన్నాం. కానీ అదే విధానంలో దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే దేవుని ప్రేమించమన్నారు. ఆ ప్రేమించడం ఎలా మనకు తెలియక మనం ఏం చేస్తున్నాం? రెండో మాట ఉంది, ఆజ్ఞలను అనుసరించమంటాం. సరే, దేవుని ప్రేమించడం ఎలాగో తెలియట్లేదు కాబట్టి ముందు మనం ఆజ్ఞలు ఫాలో అయితే ఆయనే మనకు వివరిస్తాడు కదా. అయితే ఆజ్ఞలు ఫాలో అవ్వడం ఎందుకు ఏం చెప్తున్నాం? ఆయనను ఎరిగి ఉండటం అని చెప్పుకున్నాం. ఆజ్ఞలు ఫాలో అవటం దేవుని తెలుసుకొని ఉండటం అర్థం, ఆయన ఎరిగి ఉండటం. ఆ ఆజ్ఞలు మనం ఏం చేయట్లేదు, మనం ఎప్పటికీ అవమానపడకుండా ఉండేలా చేస్తున్నాం. అంటే అవమానపరచట్లేదు మనం. అదే ఆజ్ఞలు ఏం చేస్తున్నాం? మనకు ఏం చేస్తున్నామా? మనం ఆజ్ఞలు గైకొనటే ఏంటది? దేవుని ప్రేమించుట. అర్థమైందా? దేవుడి యొక్క లేఖనాల మెలిక అర్థమైందా? ఆయన ఆజ్ఞలను మనం గైకొనటే ఆయన ప్రేమించటం. అయితే ఆయన ఆజ్ఞలు ఏం కాదు? భారమైనవి కావు. మనం అనుకోవచ్చు, ఓ ఎంత భారమైందో, ఎంత కష్టమైందో అనుకోవచ్చు. అనుకొని ఆజ్ఞల గురించి మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆజ్ఞలను అనుసరిస్తున్న వాళ్ళు కొందరు ఎదురయ్యారు. మొదట ఒకరు ఎదురయ్యారు. ఏమంటే దేవుడి ఆజ్ఞలు అంటే ఉన్నాయంట కదా, వాటిని ఫాలో అవ్వటం మనకి ఇబ్బందికరంగా ఉంటాయా? ఎలా ఉంటాయి? ఎందుకంటే తిరగడానికి జరిగే వాళ్ళం మనం కాదా? అవునా కాదా? మీరు ఎవరైనా సరే మీ యొక్క విస్తరణలో వడ్డించిన తర్వాత లేదా వడ్డించే ముందుగా తిన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు రుచి ఎవ్వరిని అడగలేదన్నా, నేను మొదలు తిన్నాక రుచి చూశాను అని వాళ్ళు ఉంటారా? సాంబార్ వచ్చిందంటే ఎలా ఉంది అడగమా? ఎప్పుడు అడుగుతావు లేదా? అడుగుతాం. తినబోతూ రుచి అడుగుతాం. ఆజ్ఞను అనుసరించబోయే ముందు రుచులు అడుగుతున్నారు మనం. ఏమని? ఆజ్ఞలు భారంగా ఉంటాయా? నేను చెప్తున్నాను, అబ్బే అసలు భారమే రాదు ఆజ్ఞ. అయ్యా బరువు లేదు, అప్పుడే ఇంకొంచెం ముందుకెళ్ళాం. ఇబ్బందులు ఏమైనా కలుగుతాయా? అస్సలు కలగవు. నిన్ను అసలు అవమానపరచదు ఆజ్ఞ. ఓకే, ఎలా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంకొంచెం ముందుకెళ్ళి అవి కలిగితే ఆయన తెలుసుకోవడం ఈజీ. ఆయన తెలుసుకున్నట్టే నువ్వు వాటి అంటే ఫాలో అయ్యావంటే ఆయన తెలుసుకోవాలండి నీకు. ముందుకెళ్ళాక ఒక ఆజ్ఞ తీసుకున్నాం. ఆజ్ఞ తీసుకున్న వెంటనే ఫాలో అయిన వెంటనే వెనుకున్న ఆశీర్వాదంలో మొదట ఆ ప్రేమలో ప్రేమ కనపడతా ఉంది. పూర్తయితే మొత్తం కనపడేది. అరే ఇక్కడ కనిపిస్తుంది,
ఒక్కదానికే అవ్వట్లేదే, రెండవ ఆజ్ఞ, మూడవ ఆజ్ఞ, నాలుగవ ఆజ్ఞ, ఇలాగా మనం ఫాలో అవుతూ ఉండగా మనం ఏది మనం దొరకనుకున్నాం? మొదట ప్రేమ, దేవుడు ఎలా ప్రేమించాలో తెలియదు అనుకున్నాం. సరే తెలుసుకుంటామే అనుకోని ముందు ఆజ్ఞ ఫాలో అవుతూ ఉన్నాం. ఏమా ఫాలో అయ్యే క్రమంలో ఆ ఫాలో అయిన విధానం దేవుడిని ప్రేమించుట అనగానే వెంటనే మనకి ఏమి లభించింది? 1000 తరాల కరుణ దొరికింది. అనగా ఒకటేగా మనం చేసాం, రెండా? అంటే ఆజ్ఞను గైకోవడమే మనం చేసాం, అది కూడా అది తెలుసుకోవడం చేస్తున్నాం. మనమేమి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలా? భారమైంది కాదని తెలుసుకున్నాం, కష్టమైన కాదని తెలుసుకున్నాం, ఇంకా ఏం తెలుసుకున్నాం? అవమానపరచడం తెలుసుకున్నాం. అయితే ప్రేమ తెలిసిపోయింది. దేవుని ప్రేమించడం, దేవుడు మనల్ని ప్రేమించడం ఏలాగునో ఏ రీతిగానో మనం పొందేసుకున్నాం. ఇదంతా బాగుంది ఏమ్మా, ఇదంతా బాగుంది. ఇప్పుడు దేవుని ప్రేమించిన వాళ్ళం. ప్రేమ అనే బంధము సహజంగా, ప్రేమ అనే దాంట్లో ఇద్దరు మాత్రమే ఉంటారు, అంతే కదా? అయితే భార్యాభర్తలు, లేదంటే బిడ్డలు, తల్లిదండ్రులు, ఇదే ఉంది ప్రేమ అనే దాంట్లో. ఇంకొక ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఎంతమంది ఉంటారు? భార్యాభర్తల ప్రేమలో ఒకరినొకరి ప్రేమ ఉంటుంది, అంటే ఇద్దరికి సంబంధించింది. తల్లి బిడ్డల ప్రేమలో తల్లిదండ్రులు బిడ్డల ప్రేమ ఉంటుంది, అది కూడా లిమిటేషనే, అంతే కదా? ఎక్స్ట్రీమ్ అది కాదు, లిమిటెడ్ కదా. కానీ స్నేహితులు అనే ప్రేమలో ఏముంది? ఏముందమ్మా? చాలా మంది, చాలా ప్రేమ, అర్థమైందా? విస్తారమైన ప్రేమ, విశేషమైన ప్రేమ, అర్థమైందా? మరి నేను అప్పుడప్పుడు ఎప్పుడో నేను 10th క్లాస్ లో ఎప్పుడో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కి నేను నా సొంతగా ఒక సామెత లాంటివి చెప్పాను. నా సొంతగా ఏంటంటే, అరే లవ్ ఈజ్ ఎ లైక్ ఏ బోట్, అంటే బోట్ లో ఇద్దరే కూర్చుంటారు, లవ్ అనే దాంట్లో ఇద్దరు మాత్రమే ఉంటారా అని చెప్పి. బట్ ఫ్రెండ్ అనేది లైక్ ఏ షిప్, అందుకే ఫ్రెండ్షిప్. షిప్ లో ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు, అవునా? సో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలరా అని చెప్పి. ఎందుకు అంటే అప్పట్లో అట్రాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఎందుకురా అని చెప్పేసి ఇలాగా మేము తిరుగుతా ఉండేవాళ్ళం అనమాట. మా ఫ్రెండ్స్ మేము ఇలా అనుకో, అంటే నా సొంతగా అనిపించింది అప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు ఉపయోగపడింది అనమాట ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ మనకేం కావాలి? దేవుని ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎలాంటిది? ఎందుకంటే మనకు పాట ఉంది, ప్రేమ దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. అది తల్లిదండ్రుల ప్రేమ అయితే కొంతకాలం, భార్యాభర్తల మధ్య ప్రేమ అయితే కొంతకాలం, బిడ్డల ప్రేమ కొంతకాలం. కానీ క్రీస్తు ప్రేమ ఎప్పటికీ కూడా శాశ్వతమైన ప్రేమ, అవునా? ఎన్నడూ తరగలేదు ఆ ప్రేమ. మరి ఆ ప్రేమ ఏ విధంగా రూపాంతరం చెందిందో ఆయన ఇక్కడ మనం ఏమవుతుందో, ఆయన ఆత్మను కైతున్నాం, వెంటనే దేవుని ప్రేమిస్తున్నాం, మనం ప్రేమిస్తున్నాం. ముందు వచనంలో ఏముంది? దేవుని ప్రేమలో ఉంది, అవునా? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ఇందాక కండిషన్, ఇప్పుడు కండిషన్ చూద్దాం. ఇందాక ఏముంది? మనం ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుని ప్రేమించుట, ఓకేనా? మళ్ళీ ఇప్పుడేముంది? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అర్థమవుతుందా? మొదట ఏముంది? దేవుని ప్రేమించే విధానం, మనం ప్రేమించే విధానం. అయితే వాటిని మనం ఫాలో అవటం వల్ల మనం ఎవరుగా ఉన్నాం? దేవుని ప్రేమించే వాళ్ళుగా ఉన్నాం. అయితే ఈ లేఖనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అంటే
మనం దేవుని ఆజ్ఞలు ఫాలో అయ్యాం. ఆ ఫాలో అవడం వల్ల మన దేవుని ప్రేమించాము. ఓకేనా? దేవుని ప్రేమించిన విధానం ఉంది కనుక దేవునికి మనం ఏమయ్యాం? స్నేహితులమయ్యాం. దేవుని స్నేహితులని ఎవరు పేరు పొందుతున్నారు? అబ్రహాం. ఇప్పుడు ఎవరు పొందుతున్న అవకాశం ఉంది? సహజంగా మనం అబ్రహాం గారి అంత విశ్వాసం నాలో లేదు, ఇంత గొప్పవాడిని నేను కాదు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాముని దేవుడి స్నేహితుడిగా ఎంచినప్పుడు, భావించినప్పుడు మనం కూడా దేవుడికి స్నేహితులయ్యే అవకాశం ఉందా లేదా? అప్పుడు మనం దేవుని స్నేహితులు ఉన్నప్పుడు మనం కూడా అబ్రహాం గారి వంటి వారమయ్యామా లేదా? అవుతామా? అవునా? మరి అంత ఈజీగా దేవుడు ఇచ్చేస్తుంటే పొందుకోవడానికి మనకంత కష్టమో చూసారా? ఈజీగా ఇస్తున్నారా లేదా కష్టంగా ఇచ్చారు దేవుడి మాట? మళ్ళీ ఏం చెప్పాడు? నా ఆజ్ఞలు బాగుండేది కాదమ్మా, నా ఆజ్ఞలు అనుసరించటం నీకు అవమానకరం కాదు అన్నాడు. నా వాక్యం అదే, నా ఆజ్ఞలను గైకొనటం నన్ను ప్రేమించటమే అన్నాడు. ఆ వాక్యం నువ్వు ఫాలో అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నేను నిలిచి ఉంటుంది అన్నాడు. అలా నువ్వు ఫాలో అవటం నాకు స్నేహితుడు లేదు అన్నాడు. అయితే ఆ స్నేహం ఎలాంటిది అనేది చూడండి. చివరిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శ వంటి వాడు సహోదరుడుగా ఉండు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం అనే ముసుగులో ఉన్నటువంటి సమస్త శరీరము కూడా ఏదో ఒక విధానంలో పడిపోయేవారు. అర్థమైందా? సింపుల్ గా చెప్తా, మన బెస్ట్ ఫ్రెండ్స్ లోకంలో ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఓకే, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి విషయంలో, డివోటీ విషయంలో, అంటే దేవుని ఆరాధించుకునే విషయంలో వారు ఒక విధానాన్ని అవలంబిస్తే మనం ఒక విధానాన్ని అవలంబిస్తున్నాం అనుకోండి. మనం అరే నువ్వు పరిపూర్ణమైనటువంటి హృదయంతో నాతో చర్చికి రావాలంటే, నాతో ఓరకు వచ్చి కూర్చోాలంటే ఓరకు వస్తాడు, కూర్చుంటాడు. నువ్వు నిస్వార్థంగా పరిపూర్ణమైన విశ్వాసంతో రావాలంటే రాదు. అలాగే వారు అరే నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో ఆరాధించే స్వభావంతో నా మందిరానికి రావాలంటే మనం పోవు. కానీ అరే నాకు తోడుగా రారా, లోపలికి రావద్దులే అంటారా అంటే తోడుగా వెళ్తాం. అవునా కదా? అంటే ఒక చోట మనకి ఏమైంది, ఒక లిమిటేషన్, ఒక స్టాప్ పాయింట్ ఉంది ఈ లోకపరమైనటువంటి ఈ యొక్క స్నేహంలో. కానీ దేవుడికి స్నేహితులైనటువంటి వారి విషయంలో ఏమని రాయబడుతుందమ్మా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటుంది. ఏ విధంగా? దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు గైకొంటాం. దేవుని ఆజ్ఞలు గైకొనటం వల్ల దేవుని ప్రేమ నిలిచి ఉండటం. దేవుని ఆజ్ఞలు గైకొన్నాం కాబట్టి ఆయనకు స్నేహితులమై ఉండటం. దేవుని స్నేహితులమై ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. దుర్దశలో అంటే కష్టకాలంలో, బాధ కలిగినప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఓదార్చలేకపోవచ్చు. నీ రక్త సంబంధికులు నీకు ఊరకి ఇయ్యలేకపోయి ఉండొచ్చు. నీ కష్టాన్ని బట్టి నేను అవమానించిన వారు ఉండి ఉండొచ్చు, అవహేళన చేసిన వారు ఉండి ఉండొచ్చు. కానీ నీ కష్టాన్ని చూసి నేను విడువక ఎనబాయక 1000 తరాల పరువును నీకు నిరంతరం చూపించుటకై నీ నిజ స్నేహితుడు ఎప్పుడూ నీ పక్షాన నిలబడతాడు, నీకు తోడుగా ఉంటాడు, దుర్దశలో నీకు సహోదరుడుగా ఉంటాడు. అర్థమైందా? ఈ లోకపరమైనటువంటి సహోదరి విధానం కాదు. అర్థమైందా? దైవపరమైనటువంటి విధానం. మనందరినీ కూడా తోడి వారసులుగా చేయుటకే యేసు ప్రభు వారు వచ్చారు. తోటి వారసులు అంటే అర్థం ఏంటి? తోటి వారసులు అంటే ఎవరు అవుతారమ్మా? స్నేహితులు అవుతారా, సహోదరులు అవుతారా? ఇప్పుడు మా నాన్నకి వారసులు అంటే ఎవరెవరు అవుతారు? నేను, మా అక్క అవుతుంది. మా స్నేహితులు అవరా? అవుతారా? కానీ దేవుడు చూసారా,
నిజమైన స్నేహాన్ని కనబరిచాడు. నీ కష్టకాలంలో నీకు సహోదరుడు అనేటటువంటి ఒక హక్కుని ఇచ్చాడు. చూడండి, దేవుడి వారసుడు ఎవరవుతాడు? కుమారుడు అవుతాడు. కుమారుడి సహోదరుడు ఎవరవుతాడు? వారసుడే అవుతాడు. స్నేహితుడు ఎవరవుతాడు? అతిథి అవుతాడు. అవునా? మన పిల్లల స్నేహితులు మన ఇంట్లోకి వస్తుంటారు. వారు ఎవరవుతారు? మన ఇంట్లో అతిథులు అవుతారు, కానీ మన బిడ్డలు అవ్వరు కదా. అవుతారా? అవ్వరు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆయన కట్టుబడిన నియమాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆ యొక్క ఆజ్ఞలేవి కూడా వారికి పాపం కాదు. ఆ ఆజ్ఞలు వారిని ఏమి అవమానపరచవు. ఆ ఆజ్ఞలు గైకోవడం వల్ల నీవు దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. ఆ ఆజ్ఞలు గైకోవడం వల్ల నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటావు. ఆ యొక్క ప్రేమ విధానం అంతా కూడా దేవుని ఎవరో ఉంది కాబట్టి ఆయన నీకు స్నేహితుడుగా ఉంటాడు. ఆ స్నేహితుడు నీకు దుర్దశలో నీ యొక్క సహోదరుడు అవుతాడు. సహోదరుడు అయ్యాడు అంటే హక్కుదారుడు అయ్యావని మనం. అవునా కదా? చూసారా ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళింది నేను? మొదట మనం ఎంత చెప్తున్నా, ప్రేమను గుర్తుపెట్టుకున్నామా? ఆయన ప్రేమించి ఆ ప్రేమించడం ఏం తీసుకొచ్చింది చివరికి మాకి? సహోదరుడుగా, అంటే తోటి వారసుడు అనే హక్కును తెచ్చిపెట్టింది. గొంగళి పురుగు ఎలా రూపాంతరం చెంది అందమైన సీతాకోచిలుక అవుతుంది తెలుసా? గొంగళి పురుగు అంటే ఎందుకు ఏంటి? రుచి పురుగేనా? అదే ఇంకోటి ఏమైనా అవునా కాదా? ఏదో తలవండి కదా. తాకే పురుగమ్మా, అదే కదా. అది వెళ్ళి ఏం చేస్తుంది? ఒక చెట్టుకో ఒక కొమ్మకో వెళ్ళి తలక్రిందులుగా వేలాడుతూ ఒక గూడును ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులకి అది సీతాకోక చిలుకగా మారిపోయి అదే గూట్లోంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చి ఎగిరి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు మీ సైన్స్ బుక్ లో ఉంటుంది చూడండి, అర్థమైందా? ఆ రీతిగా ఒక పాపి అయిన నరుడు. గొంగళి పురుగు ఇష్టమా సీతాకోక చిలుక ఇష్టమా మీకు? సీతాకోక చిలుకకున్న విశిష్టత ఏంటో తెలుసా? మీరంతా చేశారు లేదు నాకు తెలియదు, నేను చేసి చెప్తా. ఒక మంచి కలర్ఫుల్ సీతాకోక చిలుక కనపడ్డప్పుడు చిన్నప్పుడు మేము ఏం చేసామంటే దాన్ని పట్టుకొని వదిలి పెట్టేసాం. దాన్ని కలర్ చేతికి అవుతుంది, దాన్ని అలా పూసుకునేవాం. ఏదో పిచ్చి చేస్తాం. అంటే దానికి ఉన్నది ఏంటి? ఒక విశిష్టత. దాన్ని పట్టుకోవాలి, దాని కలర్ కి మనం ఏం చేయాలి? మనం అంటించుకోవాలి. ఓకే, అదే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు నీ ఒంటి మీద తాకితే ఎలా ముందు వస్తే ఆ దశలో మనం అంతా ఉన్నవా? అంటే నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకున్నటువంటి అనేక దృష్టి ఉన్నటువంటి వారమైన మనము గొంగళి పురుగు అనే అసహ్యానికి గురైన వారుగా ఉన్నాం. ఆ గొంగళి పురుగుకున్నటువంటి నియమ నిబంధన ఏంటి? నీవు వెళ్ళి ఒక చెట్టుకో ఒక కొమ్మకో దాన్ని పట్టుకొని గూడును ఏర్పాటు చేసుకొని దానిలో నువ్వు నిద్రించాలి. అది నిద్రావస్థ. నిద్రించిన తర్వాత కొద్ది రోజులకు నువ్వు పరిపక్వం చెంది నీ లావా దశ నుండి నువ్వేమవుతావు? రూపాంతరం చెందుతావు. రూపాంతరం చెందిన తర్వాత నీ గూటిని నువ్వు విరగొట్టుకొని బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత నిన్ను వెక్కిరించినవా, నిన్ను అసహించుకున్నవా, నిన్ను చీదరించుకున్నవా, వారి చేతి మీద నువ్వు ఎప్పుడు వాళ్తావా అని నీ చుట్టూ పరిగెత్తాలి. ఎక్కడ వాడితే నువ్వు దొరుకుతావా అని నీకున్నటువంటి ఆ రంగుని వాడు పూసుకోవడానికి నీ కోసం పరిగెడుతూ ఉంటారు. గమనించారో లేదో, ఎక్కడన్నా సీతాకోచిలుక రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, ఎవరో బండిలో సైకిల్లో ఆపి దాన్ని తీసుకొచ్చి పక్కన పెడతారు. పెట్టిన వాళ్ళు లేరా మీరు ఎవరు? ముందు మీరు చేరుకున్న బొమ్మలు తిరిగే కాదు, ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? దానికి ఏమైనా అపాయం జరుగుతుంది? అప్పుడే చచ్చోడు అది, దానికి ఏమైనా హాని కలుగుతాము. ఇంకా చిన్నపిల్లలకి ఏం చేస్తారు? దాన్ని బట్టి ఎగరగా ట్రై చేస్తారు. అదే అవునా? మరి అంత కేరింగ్, అంత జాగ్రత్త మీ ఎడల దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, గొంగళి పురుగు వల్ల నువ్వు అవమానాలు పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ కొద్దిపాటి కష్టమైనటువంటి ఆజ్ఞ ఏంటిది? వెళ్ళటం, గూడు నిర్మించుకోవటం, సిద్ధపరచటం, అందులో ఉండటం, ఇవన్నీ కూడా ఆజ్ఞగా ఉండగా ఈ ఆజ్ఞను అనుసరించడం అంటే అది ఎప్పటికీ గొంగళి పురుగే.
ఆజ్ఞను అనుసరిస్తారు అంటే అదేమైందమ్మా, చక్కని రంగురంగుల సీతాకోక చిలుక. ఈ చేతి మీద సీతాకోక చిలుకలు, ఇప్పుడు ఎక్కడైనా సీతాకోక చిలుక పెయింటింగ్ చేస్తే అది నిలబడి ఫోటో తీస్తాం. ఆ రెక్కలు నీ ఆకలి కనపడాలి, మళ్ళీ చేతులు కనపడకూడదు బయట కదా. రవిప్రియ మార్గం ఎంతమంది వెళ్ళారు ఇక్కడ? ఎవరు వెళ్ళాలని చెప్పండి. వెళ్ళి బయట ఉన్న సీతాకోక చిలుక దగ్గర ఫోటో దిగిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు దిగారు ఫోటో? వాళ్ళు కలర్ఫుల్ గా వేశారు కాబట్టి. అవునా? మరి అంత అంటే రియాలిటీ కాకపోయినా దాని రెక్కలు నాకు ఉన్నాయి అన్నట్టుగా ఫోటో దిగాలని మనం ఆశపడుతున్నాం కదా. అలాగనే నువ్వు రూపాంతరం చెందడానికి దేవుడు మంచి అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సిద్ధపడి లేవు? భారం అనుకోవద్దు, బాధ్యత అనుకో. కష్టం అనుకోవద్దు, కర్తవ్యం అనుకో. అవమానం అనుకోవద్దు, అవలంబించాలనుకో. నీవు రూపాంతరం చెందుతావు. ఆజ్ఞ ఏ రీతిగా వాక్యముగా మారిందో, వాక్యము ఏ రీతిగా దేవుడిగా మారిందో, అలాగనే దొంగలి పురుగు వలె ఉన్న నీవు చక్కటి సీతాకోచిలుకలాగా మారుటకు, అర్హత లేని నీకు వారసత్వం ఇచ్చుటకు దేవుడు నీ ముందు రెండే విషయాలను పెట్టి ఉండగా ఆ రెండింటిని ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఉన్నామా? అందరూ ఒకేసారి ఉన్నామా? ఉన్నాం. ఉన్నాం ఏం చేయాలి? మర్చిపోవాలి చెప్పిందంతా. అంతేనా? పోయిన వారం ఏ వాక్యం చదువుకున్నాం? రాసుకున్నామన్నా ఇట్లా పెట్టి మర్చిపోయచ్చు. ఎవరు రాసాం? పుస్తకంలో రాసాం. హృదయంలో రాసుకుంటే గుర్తుంటుంది. అవునా? కాబట్టి హృదయంలో రాసుకోవడానికి సిద్ధపడి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఆసక్తి కలిగి రూపాంతరం చెందడానికి బాధ్యత కలిగి జీవించాలని, ఆ రీతిగా ముందుకు సాగిపోతూ దేవుని రాజ్యములో నీకై నాకై మనందరి కొరకై ఒక స్థానము దేవుడు మన కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ తెలుగు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.